పెట్టరా దమ్మలు వస్తాయి. అది కడితే మళ్ళీ ఏవి పెట్టుకున్నాము బాగానే ఉంటుంది నాకైతే. హ్యాండ్సెట్లో పెట్టించుకోవాలి. ఎంత పడ్డది ఒకటి? 1600 అయితే 1500కి ఇచ్చింటాము. చేయి ఒకసారి ఏది తీసుకుంటుంది అర్థం కాదా మీకు? ముందర పెట్టుకుంటేనే బాగా. లేదు ఈ కలర్ కూడా లేదు. చీరలు బాగుంది. క్లాత్ ఇవి అప్పుడు పెట్టిన వాళ్ళు, నేను తెచ్చిన 2 వాళ్ళు అప్పుడు పెట్టిన 2. కూడా వీకాఫా అమ్మ ఒకసారి చీరలు అమ్ముతారు కదా, చీరలు అమ్ముతారు అట్లా చెయ్యి. లైవ్లో అమ్ముతారు కదా అట్లాను. ఎట్లా అమ్ముతారు? ఇగో దాన్ని అన్నీ చెప్పాలి. చీర బ్లూ కలర్ సారీ, ఎల్లో కలర్ పళ్ళు వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంతే కదా. అట్లా నా దగ్గరికి రండి, నేను నేర్పిస్తా. ఇంకా మంచిగా రాదు. చీరలమ్మ చీరలు నడుస్తారు. 50 రూపాయల కిలో చీరలు అంటున్నా. 50 రూపాయల కిలో ఇస్తారు. టమాటాలు వస్తారు డాడీ, కిలో చీరలు కూడా ఇస్తారంట. 50 రూపాయలు సార్. ఎంత రేట్ ఉంటే అంత పైసలు ఇవ్వాలి సార్. చీరలు 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 ఎన్ని చీరలు అయినా తెలుసా నా దగ్గర. ఒక 15 చీరలు కుట్టించుకుని ఈ మధ్యలో. మొన్న వరలక్ష్మి వ్రతానికి 3, మళ్ళీ దేవుని దగ్గర పెట్టిన 1, ఇది 2. ఇక జీవితంలో చీరలు ఉన్న ఒక 4-5 సంవత్సరాలు చీరలు అయింది. కాలా సన్ఫ్లవర్ ఏమన్నారు మీ అమ్మోళ్ళు? మా స్కూల్ పొద్దున్న 6 గంటలకు. మాకు 7:30కి పెట్టారు. రేపు కూడా పంపించకుండా అయిపోయి ఊరికే తలకైనా పంపి జెండా వందనం కానీ ఏం పంపిస్తుంది జనవందనకి? అర్ధగంట సేపు పడుతుంది. ఏంది అంటే నీ కాడికి నువ్వు కుట్టించుకుంటున్నావా? నీ కాడికి నువ్వు చీరలు లంగా పెడతాయి. నాకు ఏదైనా ఒకటే ఏమో మీ అక్కకు కూడా ఎప్పుడు తీసుకోలే, నీకు కూడా తీసుకోలే, అట్లా తీసుకోలే. బాగున్నాయి చీరలు. ఒక 5-6 వేలు పట్టుకొని పోవాలి, లేకపోతే 10,000 పెట్టుకొని పోవాలి. మస్తు చీరలు వస్తాయి. మామూలు పోతే అంటున్నాను నేను. అట్లా పోతే అన్ని ఒకటేసారి పట్టుకోవచ్చు. ఆ తక్కువ రేటు కూడా కలర్ మంచిగా ఉంది కానీ క్వాలిటీ లేదంట. వేసరా ఎన్ని చేపలు తెచ్చిన చచ్చిపోతుంది. ఫుడ్ వేయకుండా ఒక్కొక్క రోజు ఆపాలి, ఒక రోజు ఫుడ్ వేయాలి. అప్పుడు ఎనర్జీ ఉంటున్నాయి అవి. దాని బాడీకి అంత ఫుడ్ కూడా ఇది కాదు. ఫుడ్ ఎక్కువ వేస్తే ఎంబడే చచ్చిపోతున్నాయి. నేను ఒక రోజు వేస్తాను, ఒక రోజు ఆపుతాను. అదా అదంత 400కి 6 చేపలు ఇచ్చారు. యాక్వేరియం 20 రూపీస్కి ఒకటి 6 చేపలు అంటే
అంతే 100 రూపాయల చేపలు. ఎందుకు నాన్న చచ్చిపోయేందుకు అవసరమా నాన్న? బేటా ఫిష్ మళ్ళీ కొన్నాం. మళ్ళీ 2 చచ్చిపోయినా బేటా ఫిష్ లో 2 కొన్నా 200 తెలుసా. అరే బేటా ఫిష్ ని మెయింటైన్ చేయడం ఈజీ పిన్ని. లేదు అన్నయ్య అక్క నువ్వు రేపు ఆయనానికి రా, మీ అక్కని కూడా రా ఖచ్చితంగా రా. మొన్ననే చేసిరేమో. చేయలేదా? పొద్దుగాల 10 గంటల వరకే ఉంటారు వీళ్ళు. ఇంకా ఏ టైం? 10 నాకు వీలైతే కూడా 10 గంటల పిల్లలు లేవు ముందుకే పని చేసుకోవాలి. ఇంకా నేను అదే చెప్పినామంటారు, ఇంతకుముందు చెప్పింది వస్తాను. కుదరలేదు అన్నట్టు రేపు చేస్తా. సరే సరేనా? 10 గంటల వరకే అవుతుంది. సరే పిల్లలు ఏడుస్తారు కదా. సరే పెట్టుకోండి. ఎట్లయినా మూలకే పడతాయి, కుట్టించుకుంటే అయిపోయి కదా. అన్ని చేపలు కొనే బదులు బేటా ఫిష్ కొనుక్కోరా మంచిగా ఉంటుంది. 50 చచ్చిపోతున్నావు ఒకరా. పిన్ని బేటా ఫిష్ కొను పిన్ని, మేలు ఒక్కటే 200 వస్తుందంటనా మేడం? మళ్ళీ ఫీమేల్ అయితే కొను. ఆడకరమ్మన్నది. సూపర్ ఉంది చూడు కలర్. చూసిన బాగుంది చేయి, నీ పొంతున చేయి. కనబడేది బాగుంది కలర్. నాకు చేస్తుంది, అప్పుడు కలవలేదు. పిన్ని ఇద్దరు ఒకటేసారి పోయి ఇంకా పిన్ని కుట్టించుకోండి. పిన్ని ఆకారం అని ఇప్పి చేపలు అని ఇప్పి ఏ సతాయించరా. ప్లీజ్ పిన్ని చేపలు తక్కువ అయితేనే వాట్సాప్ కాలేదా? ఎలా ఉంది నార్మల్ కూడా కలుస్తుంది. అట్లానే ఉన్నాయా మీ దగ్గర కూడా ఫిష్? 2 అట్లేనా? ఫోన్ డిగ్రీ వేస్తే ఇంకేం చెప్తుందా. దాంట్లో అప్పుడు ప్లాస్టిక్ పెట్టదు చచ్చిపోతాయి. చెట్లు పెట్టిండ్రా దాంట్లో అప్పుడు? చెట్లు పెట్టిండ్రా? లేకపోతే వస్తుంది 10 నిమిషాలు. ఈ చెట్టుని మేము పెంచుతున్నాం పిన్ని, ఈ చెట్టుని మేము పెంచుతున్నాం. లంగలు కూడా తీసుకోవాలి. ఇంతకుముందు ఎవరికి ఇచ్చిండ్రో అని ఆమె మంచిగా కుడతలేదు అని ఎవరు? చెట్లు ఆ డ్రెస్సులు ఇచ్చిన డ్రెస్సులు మంచిగా కుడతారు, ఆమె బ్లౌజులు మంచిగా కుడుతుంది. ఇట్లాంటివి ఉన్నాయి. చీరలు కూడా వచ్చే పడుతుంది. రాళ్ళు కాదు. నేను బ్లౌజులు ఎంత మంచిగా కుడతాను. ఇదేం చెట్టు? అవును, ఇంటికి వచ్చి మళ్ళీ ఇప్పుకొని వేసుకోవాలి. నిమ్మకాయ చెట్టు. అవి డ్రెస్సులు మంచిగా కుట్టలేదు. ఈమె కట్టు ఆడ గంట కూర్చోవాలి. ఎందుకు ఒకదాని డ్రెస్ కొలిస్తే అన్నిటికి రాదా? నేను బాగా ఒకదాని కొలిస్తే అన్నిటికి రాదా? ఈమెకి బాడీ సన్ఫ్లవర్ తెరా నిజంగా సరేనా? పెరుగుతుంది కాబట్టి సరేనా? అది కూడా తెచ్చుకోప డ్రెస్ దాని ఉంది. దాని ఒక డౌట్ వచ్చింది. మొగోళ్ళేమో మొగోళ్ళు డ్రెస్ వేసుకుంటారు, ఆడవాళ్ళు అన్నీ వేసుకుంటారు. ఆడవాళ్ళు మొగోళ్ళు డ్రెస్ వేసుకుంటారు. మళ్ళీ మొగోళ్ళు ఎందుకు చీర కట్టొద్దు? ఆడవాళ్ళు చీర కట్టుకుంటే వేరేలాగా ఉంటుంది.